భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురులో ఇటీవల శ్రీవారి జ్యువెలరీ షాప్లో జరిగిన దొంగతనం కేసును మనుగురు పోలీసులు ఛేదించారు. ఈ సందర్భంగా మనుగురు డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ రవీందర్ రెడ్డి వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇటీవల బంగారం షాప్లో దొంగతనం చేసిన వ్యక్తిని అరెస్ట్ చేశామని, అతను అంతర్రాష్ట్ర దొంగని, మనుగురు వారి జ్యువెలరీ షాప్లో దొంగతనం చేసిన 132 గ్రాముల బంగారు ఆభరణాలు, అలాగే వరంగల్లో దొంగతనం చేసిన 30 గ్రాముల బంగారు ఆభరణాలు రికవరీ చేశామని తెలిపారు. మొత్తంగా 162 గ్రాముల బంగారం ఉందని, దాని విలువ సుమారు 16 లక్షలు ఉంటుందని అన్నారు. ఇతనిపై 2 తెలుగు రాష్ట్రాల్లో 35 కేసులు ఉన్నాయని, అటు దొంగను కోర్టులో ప్రవేశపెడతామని అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక ప్రాపర్టీ అఫెండర్ పెట్టుకునే సందర్భంగా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మనకు ఈ నెల 23వ తారీఖు నాడు మన దగ్గర శ్రీవారి జ్యువెలర్స్ అని ఉంటుంది. మన రోడ్ మీద మన పోలీస్ స్టేషన్ నుంచి శ్రీవారి అశోకపురం పోతున్నప్పుడు లెఫ్ట్ సైడ్ శ్రీవారి జ్యువెలర్స్ ఉంటుంది. అక్కడ 23rd రోజు మధ్యాహ్నం కూడా ఆ షాప్లో దొంగతనం జరిగింది. దాంట్లో ఏంటంటే 13.2 అంటే 132 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ పోవడం జరిగింది. మనం ఇమీడియట్గా మనకు సమాచారం రాగానే మా ఎస్ఐ ప్రసాద్ బైరన్స్ ఇన్ఛార్జ్ మనుగురు వెంకటేశ్వరు సీన్కి వెళ్ళడం జరిగింది. సీన్కి వెళ్ళి అక్కడ ఉన్న క్లూస్, అదేవిధంగా సీసీటీవీ కూడా కలెక్ట్ చేసి మన జిల్లా సిసిఎస్ ఇన్స్పెక్టర్ రమాకాంత్ గారితో కంప్లైంట్ జరిగింది. ఆయన ఇమీడియట్గా వాళ్ళ ఎస్ఐ రామారావును మాకు అంటే సహకారం చేయడానికి డిస్ట్రిక్ట్ బయట నుంచి మాకు జిల్లా ఎస్పీ దగ్గర నుంచి పంపడం జరిగింది. దానిలో మేము క్లూస్ వర్కౌట్ చేసి దానిలో దొంగ ఎవరైనా ఐడెంటిఫై చేయడం జరిగింది. దాని పేరు గొర్రెల సత్యనారాయణ ఆకివీడు అని మన భీమవరం జిల్లా ఏపీ. అతను ఐడెంటిఫై చేసినాం. మేము ఐడెంటిఫై చేసి దాని అతను మేము నిఘా పెట్టినాము. నిఘా పెడితే నిన్న 27 మధ్యాహ్నం వెహికల్ చెకింగ్ చేస్తుంటే మా ప్రసాద్ ఎస్ఐ వెహికల్ చెకింగ్ చేస్తుంటే అతను మాకు వస్తున్న సమాచారం ఉంది. దాని మీద మేము వెహికల్ చెకింగ్ ఆర్గనైజ్ చేసాము. ఇదంతా పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత అతను 2 నేరాలు పోవడం జరిగింది. ఒకటి మన మనుగురులో చేసిన 132 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్, అదేవిధంగా మన ఇంతజార్గంజ్ వరంగల్ జిల్లా ఇంతజార్గంజ్ పోలీస్ స్టేషన్లో జరిగిన ఒక 30 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ కూడా మేము రికవర్ చేయడం జరిగింది. మొత్తం 16 తులాస్ 2 గ్రామ్స్ అంటే 162 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్, 15 లక్షల వేసే గోల్డ్ కూడా రికవర్ చేయడం జరిగింది. గోల్డ్ దీంట్లో మా ఏళ్ల బేరం సిఏ గారు వెంకటేశ్వర గారు, అదేవిధంగా ఎస్ఐ ప్రసాద్, సిసిఎస్ఐ రామారావు, అదేవిధంగా కానిస్టేబుల్స్ మా రామారావు బాలు, అదేవిధంగా సిసిఎస్ కానిస్టేబుల్ వెంకటనారాయణ, విజయ్, వీళ్ళు బాగా అంటే ఇంకా 3 టీంలు చేసి పంపడం జరిగింది. అది వర్కౌట్ చేయడం, క్రూజ్ వర్కౌట్ చేయడం, ఎక్కడ వాడని చెప్పడం, దాని మీద ఇన్ఫర్మేషన్ లాగడం చాలా చేసింది. ఇతను ఈ సత్యనారాయణ అనే వ్యక్తి అంతర్రాష్ట్ర దొంగ. మన దగ్గర 30 దొంగతనాలు ఇతని మీద. మన దగ్గరనే కాకుండా కర్నూలు, తిరుపతి, ఇక్కడ ఏపీలోను తెలంగాణలోను కంటిన్యూస్ దొంగతనాలు చేస్తున్నాడు. ఇతను చేసే ఎంబు అంటే మోడస్ ఆపరేండి ఏంటంటే, ఇతను దొంగ అంటే బంగారం షాపులు ఏవైతే ఉన్నాయో బంగారు షాపులు మంగళవారం నాడు, శుక్రవారం నాడు వాటిని రక్కీ చేస్తారు. మంగళవారం, శుక్రవారం ఎందుకంటే ఆ రోజు వాళ్ళు దేవుని అంటే మన లక్ష్మీదేవిని పూజిస్తారు. పూజించే క్రమంలో 2 సార్లు పొద్దున వస్తాడు, ఆ రోజు ఉదయంకి వస్తాడు. ఉదయం అంటే మన షాప్ వాళ్ళు పూజ చేసుకుంటారు కదా, షాప్ తెరవగానే పూజ చేసుకుంటారు కదా, అప్పుడు వచ్చి అతను పూజ చేసుకునే క్రమంలో ఇక్కడ ఉన్న గోల్డ్ లిఫ్ట్ చేయడం, ఓన్లీ లిఫ్ట్ చేస్తాడు అంతే, చేయడం జరుగుతుంది. లేదు మధ్యాహ్నం పూట అతను ఏం చేస్తాడంటే షాప్స్ టు షాప్ తిరుగుతుంటాడు. షాప్ టు షాప్ తిరిగి ఎక్కడైతే సింగిల్ ఉంటారో ఆ సింగిల్ ఇంకా లేడీ, ఓల్డ్ ఏజ్ ఎవరైతే ఉంటారో ఆ షాప్లో పోతారు. ఆ షాప్లో పోయి అతను అటెన్షన్, ఆ షాప్లో ఉన్న వాళ్ళు అటెన్షన్ డైవర్ట్ చేస్తారు. అంటే సపోజ్ ఇక్కడ ఉన్నాడు, అటువైపు ఏదైనా వెండి కావాలంటాడు, లేకపోతే అటువైపు చైన్ కావాలంటాడు. వాళ్ళు అటు తిరగగానే కౌంటర్లో ఉన్న తన చేతికి ఏ దొరికితే తీసుకొని పికప్ చేసుకొని పోతాడు. ఇతను ఇక్కడ తీసుకుపోయి ఇక్కడి నుంచి వైజాగ్, అదేవిధంగా విజయనగరం ఇవన్నీ తిరుగుతుంటాడు. ఇతను మేము పట్టుకోవడం జరిగింది. పట్టుకొని ఇప్పుడు ముందు ప్రొడ్యూస్ చేస్తాం. అతను ఈ విధంగా అంతరాష్ట్ర దొంగను చకచకంగా ఇన్ఫర్మేషన్ లాగా సీఏ గారికి, ఎస్ఐ ప్రసాద్, అదే రామారావుకు, మా సిబ్బందికి అందరికీ మేము అభినందిస్తున్నాం. అదే వాళ్ళకి రివార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ప్రతి షాప్లో మీరు సీసీ కెమెరాతో పాటు కనీసం ఇద్దరు ఉండే విధంగా చూసుకోండి. షాప్లో ఖచ్చితంగా 2 ఉండాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే అలర్ట్గా ఉండాలి. వచ్చిన వాళ్ళను ఏదో చూసి మనం షాప్ వదిలిపెట్టి పక్క షాప్లో కూడా ఇటువంటి చేస్తే ఏంటంటే బంగారం ధర తెలుసు కదా, చిన్న వస్తువు పోయినా చాలా కాస్ట్లీ అవుతుంది. కాబట్టి కొంచెం అలర్ట్గా ఉండాలి వాళ్ళు కూడా. ఇంకా అయిపోయిన తర్వాత పట్టుకోవడం, రికవర్ చేయడం కొంచెం ఎఫెక్టివ్ ప్రాసెస్. ముందే మనం ప్రికాషన్స్ ప్రివెంటివ్ మీద తీసుకోవడం బెస్ట్. మా సైడ్ నుంచి కూడా పెట్రోలింగ్ కూడా పెంచినాము. ఒక 3 పెట్రోలింగ్ టీములు తిరుగుతాయి. ప్రతిరోజు ఒక ఎస్ఐ ర్యాంక్ ఆఫీసర్ కూడా పెట్రోలింగ్లో ఉంటున్నారు కంటిన్యూస్గా.
సింగరేణి కాలనీలో కూడా ఒకటి ఆ ఎన్సీ క్వార్టర్స్ నే కంటిన్యూస్ గా ఆఫీస్ జరుగుతుంది, వాస్తవం అది. దాని మీద రూల్స్ వర్కౌట్ చేస్తున్నాము. అదేవిధంగా మేము ఈ సింగరేణి కార్మికులు కానీ మళ్ళీ ఇప్పుడు మనుగురు పట్టణ ప్రజలు కానీ విజ్ఞప్తి ఏంటంటే, లాగ్ చేసిపోయినప్పుడు మీరు కొంచెం ఒక చుట్టుపక్కల వాళ్ళకి చెప్పండి. అదేవిధంగా పోలీస్ కూడా ఇన్ఫార్మ్ చేయండి. ఇంట్లో విలువైన వస్తువులు పెట్టకండి, ఎందుకంటే ఇప్పుడు బంగారం ధర స్కై రాకెటింగ్ ఆల్మోస్ట్ ₹1,00,000 టచ్ అవుతుంది. కాబట్టి మీరు అటువంటి వస్తువులు బ్యాంకులో కానీ లేకపోతే మీకు తెలిసిన మీ చుట్టాల ఇంట్లో కానీ పెట్టేయండి, ఇంట్లో వెళ్ళి పెట్టకండి. అదేవిధంగా నేను సింగరేణి జీఎం గారిని కూడా నేను పర్సనల్గా వెళ్ళి రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ కాలనీలో ఈ సెక్యూరిటీ అంటే సీసీ కెమెరాలు పెట్టాలని చెప్పి సార్ కూడా కాల్ చేసి అందించింది. వాళ్ళ సైడ్ నుంచి కూడా సింగరేణి సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీనివాస్ గారు కూడా వచ్చి అడగడం జరిగింది. వాళ్ళు కూడా వాళ్ళ తరఫున కూడా పెట్రోలింగ్ చేస్తున్నారు. వాటిని కూడా త్వరలో అంటే మాకు త్వరలో